ఏదైతే ఈరోజు కేసీఆర్ గారికి విచారణ నోటీస్ ఇవ్వడం జరిగింది, 2 సార్లు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఒక మగాడైతే రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నాం. మేమైతే ముఖ్యమంత్రి అని అనుకుంటలేమండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, 60 ఏళ్ళు దాటిన మనిషి, ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి గారిని ఇంటికి విచారణ బోర్డు కంటిస్తారండి. అంటే మీకు తెలియదు, అన్ని మంత్రులేమో ఫామ్ హౌస్లో అందరినీ కలిసి విచారణకి ఇన్విటేషన్ ఇవ్వడము అన్ని చేయడం ఉన్నది. సార్ ఏడుంటున్నావు రేవంత్ రెడ్డికి తెలిసి కూడా ఇట్లా దొంగ రాజకీయాలు చేయడం ఎందుకని ఒక్కటి నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒకటి అడుగుతున్నా. ఫస్ట్ అయితే నీ అల్లుడి మీద విచారణ కావాలి, నీ కొడుకు నీ అల్లుడి మీద కావాలి, నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కావాలి, నీ మంత్రుల మీద కావాలి. ఎవడో ఒకడేమో మంత్రుల క్యాబినెట్ కాడికి పోయి టేబుల్ల మీద గన్లు పెట్టి బెదిరించుడు. అంటే మేము ఈ 10 ఏళ్లలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉన్నప్పుడు ఎవరికి మేము బెదిరించలే. ఈ రేవంత్ రెడ్డి రుచ్చా రాజకీయం వచ్చినాకనే ఇంత బెదిరించుడు ఎందుకు అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. నీ మంత్రి క్యాబినెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పు చేయలేరని గుండె మీద చేసుకొని చెప్పమనండి. మేము ఒప్పుకున్నామండి, మేము వస్తామని ఒప్పుకున్నాం. మాకు కొంచెం ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి, ఆయన పనులు ఉండవని వీళ్ళెక్కండి. మేము ఊకనే ఢిల్లీకి పోయి సోనియా గాంధీ కాళ్ళు అయితే మొక్కుతలే కదా. మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, తెలంగాణ ఉద్యమకారులం. మేము ఎంత కేసీఆర్ గారి గురించి ఎంత కొట్లాడమన్నా కొడతారు. కేసీఆర్ గారు బయలుదేరుతుంటేనే నీ మంత్రుల గుబులు పుడుతుంది, భయం అవుతుంది. ఏం చేస్తారా నాయన బీఆర్ఎస్ కార్యకర్తలు నా ఇంటిని ఎప్పుడు ముట్టిస్తారా అని కూడా ఇక్కడ ఏ మంత్రులు లేరంట. నాకు ఇప్పుడే వచ్చింది, ఏ మంత్రులు లేరంట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయాడు. కానీ ఒకటి చెప్తున్నా, తెలంగాణ కేసీఆర్ గారి కాళ్ళు గోరికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అది కూడా చెప్తా. ఈడ అభివృద్ధి ఉంది, ఈడ లుచ్చ రాజకీయం ఉంది. అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుండు, లుచ్చ రాజకీయాలు కోరుకుంటలేరు. అది థ్యాంక్ యూ.